గవర్నర్ కోటాలో అప్పుడు తమిళసై సౌందర రాజన్ ఉన్నప్పుడు మీ అప్లికేషన్ ఫార్వర్డ్ కాలేకపోయింది. ఆ తర్వాత ఇంకా అవకాశాలు ఉన్నాయి అనుకున్నారా, వదిలేసుకున్నారా? నేను ఇప్పటికీ గవర్నర్ కోటాది ఐఎమ్ ఫైటింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో బీఆర్ఎస్లో మీ ప్రస్థానం ఏంటి? బీఆర్ఎస్ ముందు ఏం చేశారు? పాలిటిక్స్లోకి రాకముందు అంటే కేసీఆర్ కానీ మరొకసారి ప్రజల ఆదరణ పొందుతున్న నమ్మకం ఉందా? సభ పెడితే ఆ సభకు ఒక వ్యక్తి మాట్లాడిండ్రు, ఒకరు ఎవరు? కేసీఆర్ గారు. ఆ ఒక్క వ్యక్తి ప్రసంగం కోసం 25 లక్షల మంది చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో అని విన్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ మాది అన్నటువంటి ఒక ప్రేమ ఎట్లా ఉంది అన్నటువంటి స్పష్టమవుతుంది. ఆయన ప్రసంగం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. రిపీట్ చేశారు తప్ప కొత్తదనం లేదు. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడాలనా? రేవంత్ రెడ్డి గారు లెక్క చిల్లర మల్లర బూతులు మాట్లాడాలా? హుందాతనానికి మారుపేరుగా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో మాట్లాడినారు. ఓటమి కారణాలు విశ్లేషించాలంటే ఏం చెప్తారు? ఎక్కడో ఏమైనా చిన్న ఉంటే లోపాలు ఉంటే ఉండొచ్చు కాక. ఒకప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణని 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వు ఏం చేసినావు చెప్పు. వడ్డీలు కట్టడానికి తీసుకొచ్చిన మూర్ఖుడు. అది కూడా చెప్తున్న అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని వేల కోట్ల 15 నెలల్లో నువ్వు తెచ్చిన అప్పెంత, నువ్వు కట్టినటువంటి ఒక మిత్తి ఎంత, నువ్వు నీ దుబారాకు నీ ఆర్ఆర్ ట్యాక్స్లకు దోపిడీ చేస్తుంది ఎంత? వైట్ పేపర్ రమ్మని చెప్పండి చర్చకు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శించడం అనేది సహజమైన ప్రక్రియ. సో ఇప్పుడు కేసీఆర్ను పోగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నట్లా ప్రజల కోసం పనిచేస్తాడా? రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకా రకరకాల ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకుంటా, రకరకాలు చేసుకుంటా రాజకీయాలు చేసి అటువంటి వాళ్ళని అడగరు. దాసోత్సవం అంటే ఉట్టిగా దొరుకుతాడు, ఉట్టిగా అడగటానికి. 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు, భూముల విషయంలో అడ్డుపడుతున్నారు, తర్వాత మూసి ప్రక్షాళన కోసం అడ్డుపడుతున్నారు. ఏది చేసినా బీఆర్ఎస్ మాకు అడ్డుపడుతుంది అంటున్నారు. ఏం చెప్పి ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. వ్యర్థపరమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ తోటి వితండవాదం చేసి ప్రభుత్వం చేస్తుంది. అదే చేస్తుంది బీఆర్ఎస్ అంటున్నారు. 4th సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఇది చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతారు. ఒక లక్ష్యాన్ని అనుకొని అది సాధించే దిశగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా తమ ప్రయాణాన్ని ఆపకుండా ముందుకెళ్తారు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసో శ్రవణ్, ప్రస్తుతం ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయనతో మాట్లాడి మరి ఎమ్మెల్సీగా విజయం సాధించడంలో మరి ఆయనకు కీలకంగా వ్యవహరించిన ఈ పరిణామాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. మెగా 9 టీవీ మీకు కూడా కొత్తగా దీంట్లో జాయిన్ అయినట్టున్నారు. మీకు మీ యజమాన్యానికి అందరికి కూడా బెస్ట్ విషెస్. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మీరు అవుతారని ముందు ఎక్స్పెక్ట్ చేశారా? రావాలని కోరుకున్నాను కానీ అవుతాను కానో అది లలాటలకి. అంటే ఇలా ఎందుకు అడగాల్సి వస్తుందంటే గవర్నర్ కోటాలో అప్పుడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఉన్నప్పుడు మీ అప్లికేషన్ ఫార్వర్డ్ కాలేకపోయింది. సో అప్పుడు మరి మీ గురువు గారు కోదండరామ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఆ తర్వాత ఇంకా అవకాశాలు ఉన్నాయి అనుకున్నారా, వదిలేసుకున్నారా? అట్లా ఏం లేదు. అంటే గవర్నర్ కోటా, నేను ఇప్పటికీ గవర్నర్ కోటాది ఐఎమ్ ఫైటింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది గవర్నర్ చేసింది తప్పు. తర్వాత తదనంతరం పరిణామక్రమంలో జరిగినటువంటి 2 నియామకాలు కూడా తప్పు అని చెప్పని కోర్టు స్పష్టమైన తీర్పు వస్తుందని నమ్ముతా ఉన్నాను. బట్ ఇది కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఒక కీలకమైనటువంటి సందర్భంలో కౌన్సిల్లో ఉంటే వాయిస్ బాగుంటుంది అనుకున్నారు, లేకపోతే ఇన్నేళ్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు కాబట్టి ఒక సముచితమైన స్థానం ఇవ్వాలా అని చెప్పని అనుకున్నారు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఆదరించి నాకు ఈ పదవి కట్టబెట్టినారు. కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే ఇదేదో గ్రేట్ అకాంప్లిష్మెంటు అట్లా ఏమనుకోవట్లేదు. ఇది ఒక బాధ్యత, పెద్ద బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. దీంతో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయగలటానికి కానీ, ఇంకా బలమైన గొంతుతో చట్టసభల వేదికగా కూడా ప్రజల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన హక్కుల పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ఒక సాధికారత ఈ గొంతుకు లభించింది అని భావిస్తూ ఉన్నాను. సో అది కేసీఆర్ గారుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వారి ప్రేరణ, వారి ఆలోచనతోటి ఈ పదవి వచ్చిందని భావిస్తున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత
మొన్ననే రజతోత్సవ వేడుకలు నిర్వహించుకొని భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. సో అంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అంటే మా మెగానైన్ ప్రేక్షకుల కోసం మీరు బీఆర్ఎస్లో మీ ప్రస్థానం ఏంటి, బీఆర్ఎస్కి ముందు ఏం చేశారు చెప్పగలుగుతారు? నేను అంటే పాలిటిక్స్లోకి రాకముందు అంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో తర్వాత ఏబీవీపీలో పనిచేసినాను. తర్వాత యూనివర్సిటీలో ఎలక్టెడ్ యూనియన్ రిప్రజెంటేటివ్గా, జనరల్ సెక్రటరీగా, స్పోర్ట్స్ సెక్రటరీగా అట్లా పనిచేసినాను. తర్వాత ఐ వర్క్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, బెల్లా విస్టా. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అక్కడ. తర్వాత కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను. దాదాపు ఒక విద్య తర్వాత ఒక 17-18 సంవత్సరాలు ఐ వాజ్ అన్ యాక్టివ్ ప్రొఫెషనల్, అకాడమిషియన్, ట్రైనర్, కన్సల్టెంట్, రీసెర్చర్, అన్ని రకాలైనటువంటి విద్యాపరమైనటువంటి లేదా కార్పొరేట్ పరమైనటువంటి ఒక సంస్థల్లో పనిచేస్తాను. ద లాస్ట్ జాబ్ వాజ్ సత్యం కంప్యూటర్స్. అక్కడ జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా, ఒరకల్ డివిజన్కు హెచ్ఆర్ హెడ్గా నేను పనిచేస్తుండేవాడిని. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారుతో సాహసం, వారి ప్రేరణ, తర్వాత చిరంజీవి గారు సామాజిక న్యాయం, తర్వాత సామాజిక తెలంగాణ, మార్పు అన్న నినాదాలతో వారు రాజకీయాల్లోకి రావటం, అట్లా యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చాను. బట్ వెన్ దే టుక్ యాంటీ తెలంగాణ డెసిషన్, పర్టికులర్గా చిరంజీవి గారి పైన ఒత్తిడి తెచ్చి ఎప్పుడైతే తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో, సమైక్యంగా ఉండాలా అని చెప్పని ఆయన ఉద్యమం ఎప్పుడైతే చేసినప్పుడు కొంత నేను విభేదించి బయటకు వచ్చాను. బికాస్ తెలంగాణ సబ్బండ వర్గాలు కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. December 9 ప్రకటన వచ్చి ఆ ప్రకటనను తిరగొట్టాలని చెప్పని అప్పుడు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, ఆంధ్ర నాయకులు అవన్నీ చూసిన తర్వాత మన ప్రాంతం కోసం మనం కొట్లాడకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు మొత్తం అన్న భావంతో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినాను. వారు నాయకత్వంలో, వారి మార్గదర్శనంలో, వారి పెంపకంలో పెరిగిన తెలంగాణ ఉద్యమకారుణ్ణి కాబట్టి దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు టీఆర్ఎస్. సో ఇట్స్ బీన్ ఎ గ్రేట్ జర్నీ. అంటే నాకు అంటే ఈ 17-18 ఇయర్స్ అంటే వ్యక్తిగతంగా నాకు నేను చెప్పుకుంటే షాబాష్, మంచి ట్రాక్ రికార్డ్లో పనిచేశాను అని చెప్పారంటే ఐ క్లోజ్లీ వర్క్డ్ విత్ చిరంజీవి గారు, క్లోజ్లీ వర్క్డ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కేసీఆర్ గారితో క్లోజ్గా పనిచేశాను. తర్వాత ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి అటువంటి వాళ్ళ గొంతుకగా పనిచేసినాను. చీఫ్ స్పోక్స్ పర్సన్, నేషనల్ స్పోక్స్ పర్సన్, జనరల్ సెక్రటరీ, టీపీసీసీ, క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్, మేనిఫెస్టో డ్రాఫ్టింగ్. అంటే తర్వాత టీఆర్ఎస్లో కూడా మళ్ళీ అదే రకమైనటువంటి ఒక గౌరవము, తర్వాత ప్రాతినిధ్యము, సముచిత స్థానం కేసీఆర్ గారు కల్పించారు. కాబట్టి కొంత కష్టమైనప్పటికీ కూడా బట్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఐ ఎంజాయిడ్ మై జర్నీ 18 ఇయర్స్. తర్వాత ఇన్స్పైరింగ్గా కూడా ఉండే. కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఈ కోట్ల మంది ప్రజల్లో అందరు గొంతుకలు కాలేరు కదా. మనకంటే బాగా తెలియకైన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకంటే ఉన్నతమైనటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి నేపథ్యాలు కావచ్చు, చాలామంది ఉంటారు. బట్ గాడ్ హ్యాస్ నాట్ మేడ్ దెమ్ టు రిప్రజెంట్ ద వే గాడ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్. కాబట్టి ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ కేసీఆర్ గారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో వారితో కలిసి పనిచేయటం అనేటువంటిది ఈ జన్మకు అదృష్టం. అది అంటే ఎప్పుడు అనుకునేవాళ్ళం స్వాతంత్ర పోరాటంలో లేం మనము, గాంధీతో పాటు మనం పనిచేయలే, నెహ్రూతో పనిచేయలే, సర్దార్ వల్లభాయ్ పటేల్తో పనిచేయలే, సుభాష్ చంద్రబోస్తో పనిచేయలేదని. వాటన్నిటికీ సమాధానంగా కేసీఆర్ గారు వెంట జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో పనిచేయగలిగినాం. కాబట్టి అది ఒకటే అంటారా స్వాతంత్ర అంతే డిలైట్తో పనిచేస్తాం. ఆ తెలంగాణ అంటే ఉద్యమంలో మమేకమై సీరియస్గా పనిచేసిన వాళ్ళ స్పిరిట్ 1500 మంది పిల్లలండి. మీరు స్వాతంత్ర పోరాటంలో కూడా 1500 మంది పిల్లలు ఆత్మబలిదానం చేసుకోలేరు. అంటే పోలీస్ కాల్పుల్లో లేకపోతే ఇంకా ఏదైనా బ్రిటిష్ వాళ్ళ దాష్టికాలకో లేకపోతే బ్రిటిష్ వాళ్ళు దండయాత్రలు చేస్తే ఝాన్సీ లక్ష్మీబాయి బాయి లాంటి వాళ్ళు, తాంతియా తోపే, ఇటువంటి పెద్ద పెద్ద యోధానుయోధులు చనిపోయినట్టుగా సంఘటనలు కనబడతాయి. కానీ ఒక ఉద్యమంలో, ఒక లిబరేషన్ కోసం, ఒక ఆత్మగౌరవం కోసం, ఒక విముక్తి పోరాటం 400 మంది 69లో చనిపోయినారు. మళ్ళీ దాదాపు 1200-1500 మంది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో చనిపోయినారు. సో దిస్ ఈజ్ ఎ ఫైట్ ఫర్ లిబరేషన్. ఆ రోజు వందే మాతరం అంటే ఎంత స్పిరిటెడ్గా ఆ రోజు ఫీల్ అయి ఉంటారో
జై తెలంగాణ ఉద్యమంలో అంటే కూడా అంతే స్పిరిటెడ్గా ఫీల్ అయినాం. అట్లీస్ట్ పర్సనల్గా నేను కానీ మాతో పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం జై తెలంగాణ అంటున్నాము అంటే ఒక బలమైనటువంటి ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నాం, సగర్వంగా ఈ గడ్డ కోసం కొట్లాడుతున్నాం అన్నటువంటి ఒక భావనతోటే కొట్లాడినాం. సరే, తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో ఉండకపోవచ్చు, అధికారంలో ఉన్నామా లేమా ఇక అవన్నీ వేరు ముచ్చట్లు. కానీ బట్ సర్టన్గా మూమెంట్లో మాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం, మా నాయకుడితో మేము కలిసి పనిచేయగలుగుతున్నాం. ఈ మట్టి కోసం, ఈ ప్రజల కోసం, ఈ విముక్తి కోసం, ఈ పాలక వర్గాల యొక్క ఆ రోజు ఆంధ్ర పాలక వర్గాల రిప్రెషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నప్పుడు ఒక ఫ్రీడమ్ మూమెంట్లో ఎట్లయితే ఫీల్ అయినామో అట్లే ఫీల్ అయినాం కాబట్టి కొట్లాడగలిగినాం. అది కేసీఆర్ గారు కూడా అట్లే ఫీల్ అయినరు. ఆయన స్ట్రాటజీ ఇదన్నీ కూడా చూసినట్టయితే ఎట్లయితే సుదీర్ఘంగా మహాత్మా గాంధీ ఎట్లయితే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నెట్టుకుంటూ వచ్చి చివరికి 1947 ఫ్రీడమ్ తెచ్చిండ్రో, కేసీఆర్ గారు కూడా అట్లనే 14 సంవత్సరాల నిరంతర పోరాటం. ఒకసారి పడతాడు, ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి ముందుకు పోతాడు, ఒకసారి వెనకకు పోతాడు, ఒకసారి ఉవ్వెత్తున ఎగిసిపెడతాడు, ఒకసారి విడ్రా అవుతాడు. అట్లా మూమెంట్ను శ్రవణ్ గారు ఆయన 14 ఏళ్ళు ఉద్యమం చేసిండ్రు, 9.5 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు 1 సంవత్సరంన్నరగా ఆయన ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అనేది ప్రజల్లో బలంగా ఉండే. అప్పుడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ని ఆదరించారు. ఇప్పుడున్న టైంలో ఈ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసే నేపథ్యంలో కేసీఆర్ కానీ తర్వాత టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ మరొకసారి ప్రజల ఆదరణ పొందుతున్న నమ్మకం ఉందా? ఆల్రెడీ పొందింది. మీరు మొన్న 25 లక్షల మంది మీటింగు భారతదేశంలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఒక సభ పెడితే ఆ సభకు ఒక వ్యక్తి మాట్లాడినరు, ఒకరు ఎవరు కేసీఆర్ గారు. ఆ ఒక్క వ్యక్తి ప్రసంగం కోసం 25 లక్షల మంది ఫిజికల్గా గ్రౌండ్కి వచ్చి చూస్తూ ఏం మాట్లాడుతున్నాడో అని విన్నారు. అంటే తర్వాత దాదాపు లైవ్ వ్యూస్, నేను చెప్పేది లైవ్, తర్వాత కోట్ల మంది యూట్యూబ్లలో అక్కడిక్కడ చూస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు లైవ్ వ్యూస్ ఇస్ రికార్డ్ బ్రేక్. 10 లక్షల మంది, చిన్న రాష్ట్రం తెలంగాణ, అక్కడ 25 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మందికి పైచిలకు లైవ్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూసిండ్రు. అంటే ప్రజలు ఎంతగా కేసీఆర్ని ఆదరిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని కోల్పోయినాము అన్నటువంటి ఒక భావన, బీఆర్ఎస్ పార్టీ మాది అన్నటువంటి ఒక ప్రేమ ఎట్లా ఉంది అన్నటువంటి స్పష్టమవుతుంది. కాబట్టి దట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిట్మస్ టెస్ట్. అది రెఫరెండం ఫర్ ప్రజలకు కేసీఆర్ గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్న ప్రేమకు రెఫరెండం, రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ దాష్టికాలకు రెఫరెండం అది. కాబట్టి 1 shot 2 birds, అది 2 క్లియర్ అయిపోయింది అంతే. శ్రవణ్ గారు, ఇప్పుడు ఆయన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. మీరు అన్నట్టు 25 లక్షల మంది సభకు రావచ్చు, తర్వాత ఇంకో కోట్ల మంది చూడవచ్చు లైవ్లో టీవీల్లో, కాదనట్లేదు. కానీ ఆయన ప్రసంగం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. రిపీట్ చేశారు తప్ప కొత్తదనం లేదు. అక్కడికి వచ్చిన ప్రజలు కూడా కొంత నిరాశ చెందారు. ఆయన ఏదో మాట్లాడుతా అనుకున్నారు, కానీ ఆశించిన స్థాయిలో మాట్లాడలేదు అనేది మరి ఈవెందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, యూ సీ వాట్ యూ లైక్ టు సీ, యూ సీ వాట్ యూ లైక్ టు సీ, యూ లిసన్ వాట్ యూ లైక్ టు లిసన్. అంటే మీరు ఏదైతే చూడాలనుకుంటారో అదే మీ కళ్ళకు కనబడుతుంది, మీరు ఏదైతే వినాలనుకుంటారో అదే మీ చెవులకు వినబడుతుంది. మూర్ఖులకు దాని సేయింగ్ ఉన్నది, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని. మూర్ఖుడిని మీరేం చెప్పగలుగుతారు? అక్కడ వచ్చిన లక్షలాది మంది ప్రజలు ఒక్కొక్క మాటకు ఈలలేస్తూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రసంగానికి ప్రతిస్పందనగా ఎగిరెగిరి పడతా ఉంటే పాత చింతకాయ పచ్చడి అన్నారంటే ఇక అట్లా మీరు చూడాలనుకుంటున్నారు, అట్లా అయితే బాగుండు అని. ఆ విష్ఫుల్ థింకింగ్, అది మూర్ఖత్వం ఒకటి. రెండవది, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పెద్ద ఆయన, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఆయనే కాదు, ఈ రాష్ట్రానికి పెద్ద ఆయన. రాష్ట్రాలనే కాదు దేశంలోనే ఒక పేరెన్నిక కలిగిన నరేంద్ర మోడీ గారు మోస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడాలనా? ఐటమ్ సాంగ్ స్పీచెస్ ఇవ్వాలా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారి లెక్క చిల్లర మల్లర బూతులు మాట్లాడాలా? హుందాతనానికి మారుపేరుగా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో మాట్లాడినారు. అయినప్పటికీ కూడా ప్రజలను ఉన్న సమస్యలు తెలియజెప్పడం కోసం శుతిమెత్తగా అకల్ మందుకు ఇషారా కాఫీయే, ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పిండ్రు, ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పిండ్రు. ఇంకా దాంట్లో పసలేదు ఇసలేదు అని అంటే ఏంటంటే కేసీఆర్ మమ్మల్ని తిట్టలేదని,
రేవంత్ రెడ్డి లేక బూతులు మాట్లాడలేదని. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ గారు దిగరు. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఇక్కడనే ఉంటారు, కేసీఆర్ గారు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఆయన ప్రసంగ స్థాయి కూడా అట్లే ఉంటుంది. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది, విఘ్నులైన ప్రజలందరికీ అర్థమైంది. మూర్ఖులకు కొంతమందికి అర్థం కాకపోతే సమయం కాలం సమాధానం చెప్తారు. అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, లక్షల మందిని సమీకరించారు. అయితే ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు కూడా లేదు, ప్రభుత్వం మారే పరిస్థితి లేదు, స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎన్నికలతో అధికార బదిలీ జరిగే పరిస్థితి లేదు. ఈ మీటింగ్తో మైలేజ్ ఏం రాలేదు అని ప్రచారం జరుగుతుంది. దీంట్లో స్టిబిలిటీ అని చెప్తున్నా కదండి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ అదే సమాధానం, యూ సీ వాట్ యూ లైక్ టు సీ అంతే. ఇప్పుడు మీకు కిందికి నీళ్ళు వచ్చినా కానీ, ఇంకా చెప్పాలి, నీ కిందికి నీళ్ళు వచ్చినా కానీ నాకేం రాలేదని అనుకుంటే నీ కర్మ అది. రేవంత్ రెడ్డి పాలన బాలేదు అని చెప్పడానికి కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాబినెట్ అంతా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంది అని ఒక మాటకు నిదర్శనమే ఆ సభ యొక్క సక్సెస్. పెట్టమని చెప్పు దమ్ముంటే రేవంత్ రెడ్డిని 25 లక్షల మందిని, 20 లక్షల మంది పక్కన పెట్టండి, ఏ పల్లెకన్నా సెక్యూరిటీ లేకుండా పోయి ఒక చిన్న మీటింగ్ పెట్టిరమ్మని చెప్పండి. యూనివర్సిటీకో ఎక్కడికో పోయి మీటింగ్లు పెట్టిరమ్మనండి, అశోక్ నగర్కో ఎక్కడికో చిక్కడపల్లి లైబ్రరీకో పోయి మీటింగ్లు పెట్టిరమ్మంది. అప్పుడు అర్థమవుతుంది. అర్థం లేదు. మూర్ఖుడికి ఏం చెప్తాం చెప్పండి. వాళ్ళ ప్రజలు నిర్ద్వందంగా చెప్తున్నారు, మీరే పోండి ఆ మెగా టీవీ, కొత్త టీవీ కదా, కొంచెం మీరు ఎక్కువ పని చేయరు. ఇప్పుడు ఓ 10 మందికి మీరు కెమెరాలు ఇచ్చి 10 కెమెరాలు లోగోలు ఇచ్చి మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది అని, మీకైతే ఏం సంబంధం లేదు కదా, ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరు లేరు, పబ్లిక్ బైట్స్ పోయి అట్లా ఉట్టిగానే అడుగురు ఏం చెప్తారో ఆ చెప్పిన అన్ని సంకలనం చేసి మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డికి పంపండి. లేకపోతే ఎవరైతే మూర్ఖులు ఈ మీటింగ్ సక్సెస్ కాలేదు, లేకపోతే స్పీచ్లో పసలేదన్న మూర్ఖులకు తీసుకుపోయి వినిపియండి, చెప్తారు సమాధానం. శ్రవణ్ గారు, ఇప్పుడు 2014లో చూసుకుంటే 63 అసెంబ్లీ స్థానాలు, దాంతోపాటు లోక్సభలో కూడా మంచి స్థానాలు. 2018 ముందస్తు ఎన్నికలకు అంటే దాంట్లో కూడా 88 స్థానాలు. అంటే తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ పైన రెట్టింపైంది. ఇక ఇప్పుడు 2023లో చూసుకుంటే కేవలం 39 స్థానాలు. అంటే కేసీఆర్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఇది 2028 కానీ 29 ఎట్లుండబోతుందని? ఇప్పుడు మనము పాలిటిక్స్లో గెలుపోవటములు అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ స్థానం గెలుచుకోకపోవడాన్ని ఎట్లా చూస్తాం? తప్పనిసరిగా ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు, మార్పు వచ్చింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్స్ కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటి యొక్క ప్రభావం తప్పనిసరిగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 2, ఎంతో కొంత పార్టీపరమైన యాంటీ ఇన్కంబెన్సీ స్పష్టంగా ఉండొచ్చు. 3వది, చాలామంది ఇప్పుడు శాసనసభ్యులను మార్చిన దగ్గరలలో గెలిచినాం. ఒకవేళ కేసీఆర్ గారు అదే ఒక 20 మందినో 25 మందో 30 మందో కనుక మార్చున్నట్టయితే మళ్ళీ 70-80 సీట్లతో అధికారంలోకి వచ్చి ఉండేవారు. సో అంటే కేవలం ఎమ్మెల్యేలు మార్చకపోవడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్స్. 2, ఏమైనా ప్రభుత్వం ఓటమి కారణాలు విశ్లేషించాలంటే ఏం చెప్తారు? ఒకటి, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఇది ఫండమెంటల్. 2, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక అమలుకు సాధ్యం కానీ అలవిగానటువంటి ఒక వాగ్దానాలు ఏదైతున్నాయో ఆ వాగ్దానాల ఒరబడి అనేటువంటిది ప్రజలు తప్పనిసరిగా దానికి ఇన్ఫ్లుయెన్స్ అయినరు. 3వది, ఎమ్మెల్యేలను తప్పనిసరిగా మార్చి ఉండాల్సి ఉండే, అది మార్చలేదు. 4వది, ఎక్కడో చిన్న మనం ఇది ఎట్లుందండి, ఇది ఒకటి పొట్టిగుండే, ఒకటి పొడుగుండే, ఒకటి చిన్నగుండే, రకరకాల రీతిలో ఉంటుంది కదా. అట్లనే ప్రభుత్వం నడిపినప్పుడు కూడా 100% యూ కెన్ నెవర్ సాటిస్ఫై ద పీపుల్. ఎక్కడో ఏమైనా చిన్న లోపాలు ఉండొచ్చు కాక ఆ లోపాలను పెద్ద భూతద్దంలో చూపెట్టి కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేసినప్పుడు దాన్ని తిప్పికొట్టడంలో ఐ థింక్ పార్టీ హెస్ బీన్ ఏ సీరియస్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటా ఉన్నాను. బహుశా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటింటికి మంచినీరు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క కనురెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు ఎవరూ లేరు, అది కేసీఆర్ గారు. తర్వాత నీ పర్ క్యాపిటల్ ఇన్కంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 తీసుకుపోయినరు, జిఎస్డిపిలో నెంబర్ 1 తీసుకుపోయినరు, ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 తీసుకుపోయినరు, 40-50 లక్షల టన్నుల ఉత్పత్తి ఉన్నటువంటి ఒక ధాన్యాన్ని 3 కోట్ల పైచిలకు ఉత్పత్తి తీసుకెళ్ళినరు. సో ఆన్ ఎనీ ఇండికేటర్ ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా కొంత ఒక రాడికల్, అంటే ప్రజలు అడగకపోయినా, కోరకపోయినా, మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఒక రాడికల్గా చేసినారు. చేసింది చెప్పుకోవడంలో కూడా వైఫల్యం ఏమో అనిపిస్తుంది నాకు. ఇవన్నీ ఫ్యాక్టర్స్, చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఉండకపోవచ్చు. చాలామంది అంటుంటారు ఇన్యాక్సెసిబిలిటీ అని, కలవలేదని చెప్పని, ఇవన్నీ అని అంటుంటారు. మొత్తానికి ప్రజలు మార్పు కోరుకున్నారు. అయితే బాధల్లో ఏంటి అంటే
ఏరి కోరి ప్రజలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి వేస్తే తాడే కదా అని మెడకేసుకుంటే పామయ్య గారిచ్చినట్టుగా ఇవాళ మార్పు కోరిన ప్రజలకు మరణగాలం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాస్తా దానికి అంతటి కారణం బీఆర్ఎస్ఏ. ఒకప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణని 8 లక్షల కోట్లు అప్పులు చేసారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు ఇప్పుడు మేము 1,50,000 కోట్లు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణం బీఆర్ఎస్ తెలంగాణ సీఎం. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఎక్కాలు నేర్పియండి మీరు. 8 ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా వెదర్ రేవంత్ రెడ్డి టాక్స్ ఇస్ పారమౌంట్ ప్రామాణికతనా, రేవంత్ రెడ్డి మాట్లాడేది ప్రామాణికతనా, లేదు సిఏజీ చెప్పేది ప్రామాణికత అని. సిఏజీ ఏమో 4 లక్షల కోట్లు అంటున్నది, రేవంత్ రెడ్డి సొల్లు పురాణం ఏమో 8.5 లక్షల కోట్లు అంటుంది. ఫస్ట్ మీరు ఆయనకు లెక్కలు నేర్పండి. లెట్ హిమ్ లర్న్ వెదర్ యూ షుడ్ రెస్పెక్ట్ సిఏజీ ఆర్ ఆయన అబద్ధాలు నమ్మాలని అని చెప్పని. 4 లక్షల కోట్లు, ఆ 4 లక్షల కోట్లు ఏం చేసిండు కేసీఆర్ అనేది కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినవా? అప్పటిదాకా ఇవాళ ప్రజలు మళ్ళీ నీళ్ళ కోసం కొట్లాడుతున్నారు, ప్రజలు ఇవాళ కరెంటు కోసం ఆగమాగమవుతున్నారు. ఈ ప్రజలకు మౌలిక వసతులు, ఇండస్ట్రీ కరెంటుకు సఫర్ కాల, రైతులు కరెంటుకు సఫర్ కాల, రైతులు నీళ్లకు సఫర్ కాల, మొత్తం రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పత్రంలో పెట్టినారు. ఇవాళ దేశం ప్రపంచంలో అప్పు చేయకుండా ఎవరు కూడా అభివృద్ధి చేయాల. Right from Japan to America to any developed economies in the world also have depended on some loan or other. ఒకటి తెచ్చిన అప్పుతోటి నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు నువ్వేం చేసినావు చెప్పు. వడ్డీలు కట్టడానికి తీసుకొచ్చిన మూర్ఖుడు, అది కూడా చెప్తున్న అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని వేల కోట్ల 15 నెలల్లో నువ్వు తెచ్చిన అప్పెంత, నువ్వు కట్టినటువంటి ఒక మిత్తి ఎంత, నువ్వు నీ దుబారాకు నీ ఆర్ఆర్ ట్యాక్స్లకు దోపిడీ చేస్తుంది ఎంత, వైట్ పేపర్ రమ్మని చెప్పండి చర్చకు. నువ్వేమన్నా ప్రాజెక్టు కట్టినవా, కాలేజీలు కట్టినవా, యూనివర్సిటీలు కట్టినవా, ఏం చేసినా అని చెప్పని నువ్వు అన్ని 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఈ లెక్కన నువ్వు 15 నెలలనే 15,00,000 కోట్లు అయితే ఈ లెక్కన వచ్చే ఇంకా 3.5 ఏళ్లలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తావు? 10 సంవత్సరాల అధికారంలో ఉండి కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాంట్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కడితే, పాలమూరు రంగారెడ్డి కడితే, సీతారామ లాంటి ప్రాజెక్టులు కడితే, డిండి లాంటి ప్రాజెక్టులు కడితే, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి మిషన్ భాగీరథి ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా ఇట్లా అద్భుతమైనటువంటి ఒక సస్టైనబుల్ స్టేబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసిన కేసీఆర్ గారు ఎక్కడ ఖాయా పియా కూర్చున్నాయి పోడా చేయనా లెక్క నువ్వు 1,50,000 కోట్లు తెచ్చి ఏం చేసినావు అంటే లెక్కలు చెప్పకుండా నేను మిత్తి కట్టినా అని చెప్పని అబద్ధాలు ఆడితే ఏం చెప్పాలా? మీరు 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్తున్నా కేసీఆర్. సో ఆ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క నీటి చుక్క కూడా వినియోగించకుండా గతంలో కంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ చేసినాం మేము అని కాంగ్రెస్ చెప్తోంది. దీంట్లో 1,00,000 కోట్లు ఖచ్చితంగా కమిషన్లు తీసుకోవడానికి ప్రాజెక్టు కట్టిరు, దాంతో ఉపయోగం లేదు, అది 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయినాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అని చెప్పి చిల్లర మాటలు. ఇవాళ మల్లన్న సాగర్ నుండే కదా 20 TMC నీళ్లు తీసుకొస్తా అని చెప్పని. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం బ్యారేజ్ ఒక్కటే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఉంది, సుందిళ్ళ ఉంది, అన్నారం ఉంది, ఎల్లంపల్లి ఉంది, మిడ్ మానేరు ఉంది, అప్పర్ మానేరు ఉన్నది, తర్వాత అనేక బ్యారేజ్లు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇట్లా అనేక ప్రాజెక్టుల సమ్మిళితం కాళేశ్వరం ప్రాజెక్టు. అదే కేసీఆర్ కట్టిన కాళేశ్వరంగా ప్రాజెక్టులో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుండి 20 TMCలు పట్టుకొచ్చి హైదరాబాద్ పట్టుకొస్తా అని జబ్బలు దర్చుకుంటున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం మనకి రాదంటే మూర్ఖుడా? ఒక్క సుక్కని రాదంటే 20 TMC వాటర్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ ఫ్రమ్ మల్లన్న సాగర్ అంటాడు, ఒక్క సుక్క వాడలేదని అంటాడు. ఇక చదువుకున్న వాళ్ళ మన చెవుల పూలు ఉన్నాయా? ఓకే, దాసరి శ్రావణ్ కూడా PRP, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 4 పార్టీలు చూశారు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీని విమర్శించడం అనేది సహజమైన ప్రక్రియ. సో ఇప్పుడు కేసీఆర్ను పోగొడుతున్నారు. ఒక ఇంటలెక్చువల్, కేసీఆర్ని నేను తెలంగాణ కాంగ్రెస్లో ఉంటే కూడా విధి విధానాల పట్ల నేను పార్టీ పరమైనటువంటి ఒక వాయిస్ను వినిపించిన, నేను వినిపించలేదని ఏమంటలేదు నేను. కానీ కేసీఆర్ని తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిండనో, తెలంగాణ ఉద్యమానికి నాయకుడు కాదనో, ఆయన వల్ల తెలంగాణ రాలేదని చెప్పని చిల్లర మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే. ఆయనను ఎప్పటికీ కూడా ఒక తండ్రి లాంటి వాడే అని చెప్పని అప్పుడు చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను, చచ్చిపోయేంత వరకు కూడా కేసీఆర్ గారు తండ్రి లాంటి వాడే, తెలంగాణకు తండ్రి లాంటి వాడు. తెలంగాణ ఉద్యమానికి ఒక అద్భుతమైన పెద్ద ఆయన, బీఆర్ఎస్కు పెద్ద ఆయన కదా, తెలంగాణకు పెద్ద ఆయన, దాంట్లో ఎప్పుడు గౌరవం. ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు, చాలా బాగున్నది. మరి రేవంత్ రెడ్డిని ఎందుకు అడగరండి?
ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన ఏబీవీపీ, ఆయన బీజేపీ, ఆ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళి తెలుగుదేశంకి వెళ్ళి కాంగ్రెస్, 6-7 పార్టీలు మారితే ఆయన ఏమనరేమండి? దాసోశ్రావణ్ అంటాడు పుణ్యాన్ని దొరికినాడు. వాళ్ళేమో వ్యాపారం చేయడం కోసం పార్టీలు మారుతారు. నేను ఏదో నాకు అస్తిత్వం దొరకకనో దరి దొరకకనో నాకేమి గాడ్ ఫాదర్లు లేకనో ఈత కొట్టుకుంటా పోయి ఏడ దొరకక ఈ గడ్డిపుల్ల ఆ గడ్డిపుల్ల పట్టుకొని ఏదో ప్రయాణం చేసిన నేను నా స్వార్థం కోసం కాదు. నేను నా ఉద్యోగం మొదలుపెట్టినాడు 36 లక్షల రూపాయల జీతం. ఇవాళ కాదు, 2008లో 36 లక్షల రూపాయల జీతం ఇస్ అ బిగ్ మనీ. అట్లీస్ట్ నేనైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి అట్లా బట్టలు ఇప్పి జాంగా వేసి మనం నీళ్ళల్లో వెనకట్ర ఇప్పుడు దూకుతలేరు, అట్లా మోటబావులు ఇలా దూకేది, బట్టలు ఇప్పి రప్పును బాయిలలో దూకేది, అట్లా దూకిన పాలిటిక్స్లో కేవలం విత్ ఇంటెన్షన్ టు సర్వ్ ది సొసైటీ. రేవంత్ రెడ్డి ఏమన్నట్లా ప్రజల కోసం పనిచేస్తున్నాడా? రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా, లేకపోతే ఇంకా రకరకాల ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకుంటా, రకరకాలు చేసుకుంటా రాజకీయాలు చేసి అటువంటి వాళ్ళని అడగరు. దాసోశ్రావణ్ అంటే ఉట్టిగా దొరుకుతాడు, ఉట్టిగా అడగటానికి. మీరు అడగేయాలా? నా మీద దుమ్మెత్తిపోయాలి, పార్టీలు మారి నేను లాభపడితేనో, పార్టీలు మారి నేను ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తేనో అనాలా? రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ బలిదేవతనే, ఇప్పుడు ఆయనే వచ్చి ఇప్పుడు సోనియా గాంధీ దేవత అని అంటున్నాడు. అటువంటి వాళ్ళని అడగాల, అరే అప్పుడు బలిదేవత అన్నావు కదనే మరి చెంపలేసుకున్నావు అని ఆయన అడగాల. నా వైఖరిలో ఎప్పుడు మార్పు లేదు. పీఆర్పీలో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్లో ఉద్యమంలో పనిచేసినా, కాంగ్రెస్లో పనిచేసినా, నేను బీఆర్ఎస్లో పనిచేస్తున్నా, ప్రజల పక్షాన్నే కొట్లాడినా, చచ్చిపోయే వరకు ప్రజల పక్షాన్నే కొట్లాడతా. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ లేదు, బీఆర్ఎస్. మా పార్టీ విధి విధానాలు తప్పనిసరిగా అమలయ్యేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, ప్రజల పక్షాన ఇంకా కూడా సాధికారికంగా చట్టసభలో కొట్లాడతాం. మా నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ 3వ ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రాన్ని మళ్ళా డీరైల్ అయిన స్టేట్ను మళ్ళీ మేము పట్టాల మీదకి తీసుకురావాలా. రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొత్తం చెల్లా చెదురైపోయింది, కుక్కలు చింపిన విస్తరైపోయింది, దాన్ని మళ్ళీ సెటరేట్ చేయాలా. కాబట్టి దానికి కేసీఆర్ గారే శరణ్యం. కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకోసం అని చెప్పని, తర్వాత సబ్బండ వర్గాల హక్కులు కాపాడడం కోసం అని చెప్పని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, తెలంగాణను కాపాడడం కోసం ఈ గొంతును కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా వాడతారు. ఓకే, మీరు చేస్తే శృంగారం, ఇంకోరు చేస్తే వ్యభిచారం అన్నట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూములు అమ్మిరు, తర్వాత భూసేకరణ చేసారు. సో అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీకు ఎదురు లేకుండా మీరు ఒక నియంత పాలన సాగించారు. ఇప్పుడు మేము భూములు అమ్ముకొని రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నాము, 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు, భూముల విషయంలో అడ్డుపడుతున్నారు, తర్వాత మూసి ప్రక్షాళన కోసం అడ్డుపడుతున్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ మాకు అడ్డుపడుతుంది అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటి, మీరు చేస్తే శృంగారం, మేము చేస్తే వ్యభిచారమా అంటున్నాడు. అంటే మరి నీ దృష్టిలో అది శృంగారం కాదు, వ్యభిచారమే కదా, మరి నువ్వు కూడా వ్యభిచారం చేస్తావా? రేవంత్ రెడ్డి క్లారిఫై చేయాలా. నువ్వే అన్నావు కదా గతది తప్పు అన్నావు, కాబట్టి నేను ఒప్పు చేస్తా అన్నావు. మార్పు కోసం అని అన్నావు నువ్వు. మరి మార్పు కోసం వచ్చినప్పుడు గతంలో నీ దృష్టిలో తప్పన్న దాన్ని ఇప్పుడు ఒప్పు చేయాలా. నువ్వు గతంలో వ్యభిచారం అన్నది ఇప్పుడు శృంగారం చేయాలా. కాదు నేను కూడా వ్యభిచారం చేస్తా అంటే నువ్వు కూడా వ్యభిచారం అవుతావు కదా. మరి దెన్ వాట్ మోరల్ రైట్ డూ యూ హ్యావ్ టు క్రిటిసైజ్ బీఆర్ఎస్? దెన్ అభివృద్ధి చేస్తే అడ్డుపడుతున్నారు. నెంబర్ వన్ భూసేకరణ చేయకుండా నాగచర్లలో అడ్డుపడ్డారు, హెచ్ఐసిసిలో అడ్డుపడుతున్నారు. సో 4th సిటీ నిర్మాణం చేస్తా అంటే అడ్డుపడుతున్నారు. శ్రీనివాస్ గారు, ప్రశ్నలు అడగడం చాలా ఈజీ. వ్యర్థపరమైనటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ తోటి వితండవాదం చేసి ప్రభుత్వం చేస్తుంది. నన్ను కంప్లీట్ చేయనండి. దాష్టికాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా ఈజీ. మీరు ఇంతకుముందు అడిగిన శృంగారం ముచ్చట చెప్పిన అది అర్థమై ఉంటుంది, రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది, వీక్షకులకు కూడా అర్థమవుతుంది. రెండవది ఏంటి అంటే, మీరు అన్నటువంటి ఒక ఫ్యూచర్ సిటీ కేటీఆర్ గారు నానా కష్టపడి, నానా విజన్తో అటు చైనా, అమెరికా, రకరకాల జపాన్ ఇటువంటి ఒక ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ హబ్స్ని స్టడీ చేసి మనం ఒక అల్ట్రా మోడర్న్, అంటే కంప్లీట్లీ వరల్డ్ క్లాస్ అల్ట్రా మోడర్న్ ఫార్మాసిటీని కట్టి అక్కడ మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్, అల్ట్రా మోడర్న్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ప్రపంచానికే ఒక తలమానికంగా హబ్ను తీర్చిదిద్దాలని చెప్పని 30-35 వేల ఎకరాలు సేకరించి, భూసేకరణ అయిన తర్వాత రైతులకు అందరికీ కూడా కంపెన్సేషన్ ఇచ్చి మొత్తం ఇతను ప్యాకేజ్ అంతా రెడీ చేసి పెడితే మేము దాన్ని రద్దు చేస్తున్నాము అన్నారు. రద్దు చేస్తున్నాం అన్నప్పుడు ఆ కండిషన్ ఏంటి అంటే, రైతులకు భూసేకరణ చేసినప్పుడు ఒకవేళ మేము ఫార్మాసిటీ కట్టకపోయినట్టయితే ఈ భూమి మీకు ఇస్తామని చెప్పన్నారు. ఫార్మాసిటీ రద్దు అని అన్నావు కదా, భూమి వాపస్ ఇస్తున్నావా? ఇవ్వట్లే కదా. మళ్ళీ ఏం చేస్తున్నావు? అక్కడ నీ రియల్ ఎస్టేట్ దందా చేయాలని ప్రయత్నం చేస్తున్నావు.
ఫోర్త్ సిటీ అని చెప్పని రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ రైతులకు ఏదైతే వాగ్దానం ఇచ్చి నువ్వు ఏదైతే కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందో ఆ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ను వాయిలేట్ చేస్తూ మళ్ళీ ఆ భూములను వేరే వాటికి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కంచె చేను వేసినట్టు కదా. దాన్ని తప్పు అని అంటే అడ్డుకుంటున్నారు అని అంటారు. చట్టానికి లోబడి పనిచేయాలయ్యా. నేను ముఖ్యమంత్రి కాబట్టి లేకపోతే నా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నేను ఫత్వాలు జారీ చేసి పడేస్తా అంటే ఎక్కడన్నా సౌదీ అరేబియాకో లేకపోతే ఎక్కడన్నా మిడిల్ ఈస్ట్ దేశాలకు పోయి రాజ్యం వెళ్ళి అక్కడ బాగా నడుస్తుంది నీకు. నువ్వేం చేస్తే అదే చట్టం. ఆడ కూడా ఖురాన్కి లోబడి పనిచేయాల్సి వస్తుంది. దెర్ ఇస్ అ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి పనిచేయాలి కానీ మన్మాని పనిచేయొద్దు కదా. రెండవది, నేను చాలా ఎలాబొరేట్ డిస్కషన్, వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. హైదరాబాద్కు ఫోర్త్ సిటీ అవసరమా? వరంగల్ను హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలనా? మహబూబ్ నగర్ను వరంగల్ హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలనా? నల్లగొండను హైదరాబాద్ లెక్క తీర్చిదిద్దాలి? ఇది గమ్మత్తండి. హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు అన్లైక్ ఆంధ్రప్రదేశ్కి పోతే మీకు అక్కడి నుంచి రండి, మీకు తిరుపతి కనబడుతుంది, మీకు నెల్లూరు కనబడుతుంది, మీకు ఒక రాజమండ్రి కనబడుతుంది, మీకు ఒక కడప కనబడుతుంది, అనంతపూర్ కనబడుతుంది, తర్వాత విజయవాడ కనబడుతుంది, గుంటూరు, అన్ని నగరాలు, మంచి నగరాలు. హైదరాబాద్ దురదృష్టం ఏంటంటే తెలంగాణ దురదృష్టం ఒక హైదరాబాద్ తప్ప ఇంకోట్లేదు. నువ్వు తెలివి కల్లోడు అయితే రేవంత్ రెడ్డి, నేను వరంగల్ను కూడా నేను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దా, హైదరాబాద్కు తలదిన్నట్టుగా వరంగల్ డెవలప్ చేస్తా, నిజామాబాద్ డెవలప్ చేస్తా, కరీంనగర్ డెవలప్ చేస్తా, మహబూబ్నగర్ డెవలప్ చేస్తా, లేకపోతే సంగారెడ్డి సైడ్ డెవలప్ చేస్తా. అట్లేమైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి పక్కన ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసం అని చెప్పని చుట్టుపట్ల అన్ని చుట్టపోలతో భూములు కనిపించి నేను ఆడ ఫోర్త్ సిటీ కడతా అంటే రైతుల పక్షాన తప్పనిసరిగా అడుగుతాం. అడిగితే దాన్ని తప్పంటే ఎట్లా సార్? అడిగితే దాన్ని తప్పంటే ఎట్లా? లగచర్లలో మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీరు జర్నలిస్టులే కదా. బట్టలు ఇప్పి కొడతారండి ఆడవాళ్ళను? రాత్రిపూట పోయి గుండగాళ్ళు రౌడీగాళ్ళు అంతా పోయి పోలీసు వాళ్ళు గుండగాళ్ళు రౌడీగాళ్ళు పోయి బెదిరించి భూములు గుంజుకుంటారా? చరిత్రలో ఎక్కడ జరిగిందా భూములు అట్లా బెదిరించేది? అంటే ప్రభుత్వం అభివృద్ధి చేస్తాం అనుకున్న క్రమంలో సార్, యు ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. ప్లీజ్ అండర్స్టాండ్. వెదర్ ఇట్ ఇస్ రేవంత్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్, మిస్టర్ కేటీఆర్ ఆర్ మిస్టర్ హరీష్ రావు ఆర్ ఎనీబడి, వీఆర్ ఆల్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అని ఒకటి ఉంది. భారత రాజ్యాంగం రేవంత్ రెడ్డికి ఎవరైనా హక్కు ఇచ్చినారా పేద రైతుల మీద పడి దాడి చేసి భూములు గుంజుకోమని? లేకపోతే నోరు లేని గిరిజన బిడ్డలు కాబట్టి నేను వాళ్ళని పిలిచి చంపుతారా కొడతారా అని చెప్పని బూతులు తిట్టి భూములు లేకపోతే చంపుతా అని చెప్పని హక్కు రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఇచ్చిండ్రా? చట్టానికి లోబడి పనిచేయండి. మల్లన సాగర్లో మీరు అన్నట్టే ఇంత వేముల ఘాట్లు అన్నట్టు ఒక ప్రాంతం కూడా ఏదైతే ముంపు గురైందో, ఒకవేళ అట్లా అయినట్టయితే 2018లో థంపింగ్ మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవదు. కంపెన్సేషన్ దే పెయిడ్. వాళ్ళు 2-3 పంట ట్రైబల్స్ పాపం అంతా ఆడపిల్లలు. నేను ఢిల్లీకి పోయిన వాళ్ళు ఎంబడి వాళ్ళంతా చిన్న ఫ్యామిలీసు, రెక్కాడితే డొక్కాడిన ఫ్యామిలీసు. నువ్వు వాళ్ళ కంపెన్సేషన్ మాట్లాడవు, వాళ్ళతో కన్సల్టేషన్ చెయ్యవు. నా కాన్స్టిట్యున్సీలు ఉన్నారు కాబట్టి, నేను రాజును కాబట్టి నేను భూములు గుంజుకుంటా అనగానే భూములు ఇచ్చి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళపై దాడి చేస్తే లగచర్ల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని మాట్లాడితే అర్థం ఉందా? డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ద హ్యూమన్ లైఫ్స్ ఇస్ డ్రకోనియన్. అది ఎవడు చేయకూడదండి. అందుకే కదా రాహుల్ గాంధీ చట్టం పట్టుకొచ్చింది. గమ్మత్ ఏంటంటే రాహుల్ గాంధీ చట్టాన్ని తుంగలో దొక్కుతాడు రేవంత్ రెడ్డి. ద స్పిరిట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ లైవ్లీహుడ్స్. నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అసలు స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, స్పిరిట్ ఆఫ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అర్థం కాల. అందుకే ఇవాళ రాహుల్ గాంధీ స్పిరిట్ను బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్ట్ చేస్తుంది, రాహుల్ గాంధీ స్పిరిట్ను తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. హెచ్ఐసిసి భూముల వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? గదిగా నీచం అది, పర్వర్టెడ్. అది పర్వర్టెడ్ ఫెలోస్ ఓన్లీ క్యాన్ డూ ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫియాస్కో. చెట్ల నరికితివి, ఎవడిచ్చిండే నీకు హక్కు? చెట్ల నరికే హక్కు నీకు ఎవడిచ్చినాడు? మీ ఇంట్లో ఉన్న ఒక చెట్టును నరకాలంటే మీరు ఇంత పెద్ద జర్నలిస్టు, సీనియర్ మోస్ట్, మీకంటూ పేరు ఉన్నది, కొంచెం గట్టిగా నిలబడితే ఎవరు మిమ్మల్ని చూడడం కూడా చూడరు, భయపడతారు మీలాంటి వాళ్ళు. అంటే మీరు చెట్టు నరకాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. పొరపాటు మిమ్మల్ని నరికితే మీ పేరు ఫైన్ ఎత్తారు. మరి రేవంత్ రెడ్డికి ఏంది కొమ్ములు వచ్చినాయా? ఎట్లా 100 చెట్లు నరుకుతాడు? ఎట్లా నరుకుతాడు చెప్పండి? అది గవర్నమెంట్ భూమి, ఎవరి భూమి అయినా నరికే హక్కు లేదు. హెచ్ఐసిసిలో బయట చదువుకునే వాళ్ళందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు 400 ఎకరాలు డెవలప్ చేస్తారు. మీరు ఆ ప్రశ్నే అడగొద్దు శ్రీనివాస్ గారు. మీరు ఆ ప్రశ్న అడిగి మీరు మీలాంటి వాళ్ళు ఇట్లా ప్రశ్నలు అడిగితే రేవంత్ రెడ్డికి బలం వస్తుంది. మీరు ఆ ప్రశ్న అడగొద్దు. నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పని చెప్పాలి. ఎందుకంటే ఆ నోరు లేని జీవాల పక్షాన, ఆ నోరు లేని చెట్ల పక్షాన ఎవరన్నా ఒకరు మాట్లాడండి. ఒక పక్కన కేసీఆర్ గారేమో కొన్ని 100 కోట్ల చెట్లు పెడతాడు, ఉన్న చెట్లను విధ్వంసం చేస్తున్నటువంటి ఒక విధ్వంసకారుడు రేవంత్ రెడ్డి.
నువ్వు ప్రభుత్వ భూమిలో కూడా చెట్లు నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలా? నీ ఇంట్లోనే నరకడానికి పర్మిషన్ తీసుకోవాలంటే ప్రభుత్వ భూమిలో నేను నరకెత్తావా? ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు వాళ్ళందరికీ. ఓకే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టవచ్చు 1,00,000 కోట్లతోని, కానీ హైదరాబాద్లో మురికి కూపంగా తయారై ఒకప్పుడు జీవనది మంచినీటి ఉన్న మూసి నది ఏదైతుందో దాన్ని మేము ప్రక్షాళన చేస్తామంటే మీరు ఒప్పుకోవట్లేదు. నేనేమంటున్నా, మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే పిండి కొద్ది రొట్టె. ఒక పక్కన రాష్ట్రం దివాలా తీసిందన్నది ఎవరు? నేననలే, మీరు అనలే, బీఆర్ఎస్ అనలే, రేవంత్ రెడ్డి అన్నాడు. ₹1 ఉడతలేదు నాకు, నేనేదో లంకెబిందులు అనుకొని వస్తే మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయన్నది ఎవరు? రేవంత్ రెడ్డి. పైసలు ఉడతలేవన్నది రేవంత్ రెడ్డి, పెట్టుబడులు రావట్లేవన్నది రేవంత్ రెడ్డి, రాష్ట్రం దివాలా తీసిపోయింది రేవంత్ రెడ్డి అంటాడు. నేను మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పని అంటాడు. నీ ప్రియారిటీ ఏంటి నువ్వు డిసైడ్ చేసుకో ఫస్ట్. ప్రభుత్వంలో ఉండగానే, అధికారంలో ఉండగానే ఇష్టం వచ్చిన ప్రియారిటీస్ ముందు పెట్టుకొని ఆగమాగం చేసే హక్కు ఎవరికీ లేదు. అది నువ్వు కేవలం 5 సంవత్సరాలు ఉంటావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఉన్న పైసలన్నీ మూసి మీద పోసి రైతుల నోళ్ళలో మన్ను కొడతా అంటున్నావు. నువ్వు రైతు బంధు ఇవ్వవు, రైతు బంధు ఇవ్వవు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయవు, రైతు బీమా పథకాన్ని పూర్తిగా అమలు చేయవు, ఇచ్చిన పెన్షన్ వాగ్దానాలను అమలు చేయవు, షాదీ ముబారక్ అమలు చేయవు, కళ్యాణ లక్ష్మి అమలు చేయవు, నిరుద్యోగులకు ఇచ్చినట్టుగా వాగ్దానాలు అమలు చేయవు. మూసి అని మూసిలో పడుతున్నావు. ఎందుకు అంటే మూసి ప్రాజెక్టును అంబానీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్రాజెక్టును అంబానీకి ఇచ్చేయాలి, కమిషన్లు దొబ్బాలి, ఎట్ 1 జోల్ 10,000 20,000 crores దొబ్బిపోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక కుట్ర. సరే, అది కూడా నీ దగ్గర డబ్బులు తెచ్చుకోగలిగితే, లోన్లు తెచ్చుకోగలిగితే చెయ్యి. బట్ వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ హ్యూమన్ లైఫ్స్? నువ్వు 1,00,000 కోట్లు పెట్టి మూసిని రివైవ్ చేస్తా అంటున్నావు, సంతోషము. నువ్వు డిపిఆర్ లేకుండా 1,00,000 కోట్ల నువ్వు చెట్ల మీద ఇస్తారు లెక్క. వై ఆర్ యూ డిస్ట్రాయింగ్ హ్యూమన్ లైఫ్స్? నీకు హక్కు ఎవడిచ్చినాడు? నువ్వు 1,00,000 కోట్లు పెట్టి మూసి రివైవ్ చేసినప్పుడు దాని కింద కొన్ని వందల ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ కంపెన్సేషనో రిహాబిలిటేషనో చేయడానికి మానవత్వం లేదా? ప్రభుత్వం అంటే మన క్రూరమైనటువంటి ఒక నియంతల, రాజుల, చక్రవర్తుల? డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఇది. ఏదో కారణాల చేత వాడు మురికి కూపంలో వాడికి బతుకుతున్నాడు. ఎవడు బతుకుతాడండి మూసి పక్కన చెప్పురి? రేవంత్ రెడ్డి మూసీలో నివసిస్తున్న ఎవరైతే ఆ మురికి కూపంలో నివసిస్తున్న జనాలందరూ కూడా మేము కాంపన్సేషన్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, సో అక్కడ నుంచి మేము వాళ్ళని తరలించే కార్యక్రమాన్ని మీరు నన్ను ఎందుకు అడుగుతారు సార్? ప్రజలకు అందరికి ఎరికే, ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బుల్డోజర్లు పోయినప్పుడు, ఆ జేసీబీలు పోయినప్పుడు ఆడోళ్ళు ఏం తిట్టిండ్రో అవే సమాధానం. వై డు యు ఆస్క్ మీ ఆల్ దట్ క్వశ్చన్స్? గవర్నమెంట్ ఉన్నంత మాత్రాన నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ప్రజల దగ్గర గుంజుకుంటా, నేను వాళ్ళ విధ్వంసం చేస్తా అంటే నేరం అవుతుందండి, రాక్షసత్వం అవుతుంది. నువ్వు వాళ్ళతో చర్చలు చేయి, వాళ్ళకి కన్విన్స్ చేయి, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ రిహాబిలిటేషన్ చూపెట్టు. చట్టం చెప్తుందండి, నువ్వేం సొంత ఫత్వాలు వద్దు. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తున్నది, దాన్ని ప్రామాణికంగా తీసుకోమంటే లేదు నేను అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తా, అంబేద్కర్ రాజ్యాంగం వద్దంటే నేనేం చేయాలా? గతంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉంటుందని మనం ఎలక్షన్ ముందు అనుకున్నాం. అనూహ్యంగా కాంగ్రెస్ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు 2 జాతీయ పార్టీలు రాష్ట్రంలో కూడా, అంటే గతంలో కంటే బీజేపీ పుంజుకుంది. 8 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం అంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్లు వేయాలి ప్రజలు అంటే ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ బీజేపీని పెంచుతున్నది రేవంత్ రెడ్డి, ఇక్కడ పెంచింది రేవంత్ రెడ్డి, పెంచుతున్నది రేవంత్ రెడ్డి అంటుండే ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయినాయి. దొంగ అన్నట్టు అది. నేను పేర్లు చెప్తే బాగుండదు. రైట్ ఫ్రమ్ బండి సంజయ్ గారి నుండి మొదలుకుంటే దాదాపు ఒక 5-6 ఎంపీలు గెలవరాళ్ళు. ఓన్లీ రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందంతో ఆయన సీట్లను బలహీనమైన అభ్యర్థులను పెట్టి, తర్వాత కొంతమంది బలమైన అభ్యర్థులను కూడా కుళ్ళబొడిచి లోపాయకారిగా ఓడగొట్టడంతో ఒక 5-6 ఎంపీలు బీజేపీ గెలుచుకున్నది. అది నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్. అది ఇది ఒప్పందం బడేబాయ్ చోట. ఇది పబ్లిక్. నేను కొన్ని పేర్లు బండి సంజయ్ గారు గెలవరు, రాజేంద్రన్న గెలవడు, ఇక చాలా మంది ఉన్నాయి పేర్లు. అట్లా మల్కాజ్గిరిలో చాలా ఉన్నాయి. ఇక పేర్లు చెప్పుకుంటే బాగుండదు. ఆయన రేవంత్ రెడ్డి కావాలని చెప్పని బలహీనమైన అభ్యర్థులను కోరి బలహీనమైన అభ్యర్థులను బీజేపీ వాళ్ళు గెలవడం కోసం. మోడీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు నరేంద్ర మోడీ హెస్ బికమ్ ఏ ప్రిడేటర్. బీజేపీ గవర్నమెంట్స్ బికమ్ ప్రిడేటర్స్. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కర్ణాటకలో ఏం మనం చూసినాం కదా, అతలాకుతలం చేసి. నన్ను చేయకుండా ఉండాలంటే నీ బాంచని నేను నీకు పార్లమెంట్ గెలవనిస్తా. ఆయనకు తెలుసు 240 కంటే ఎక్కువ రావని చెప్పని మోడీకి ఎరుక. నంబర్ ఆఫ్
సీట్స్ పెరగాలి, ఇక్కడ పెంచేందుకు ఉపయోగపడ్డాడు. ఇవాళ బీజేపీని పెంచుతున్నటువంటిది ఆయనే. ఎప్పుడన్నా మోడీని తిడుతుండా రేవంత్ రెడ్డి? అంటే కాంగ్రెస్ మీరు ఇంత నేషనల్ రాల్డ్ అడమైన కేసులు పెట్టి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఇబ్బంది పెడితే కూడా తిడతలేడు. కాబట్టి ఇట్ మేక్స్ నో సెన్స్. ఇది కాంగ్రెస్ ఏమో ఇండియా కూటమిలో ఉంది, బీజేపీ ఏమో ఎన్డీఏ కూటమిలో ఉంది. మొన్న ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతోనే ఆయన అధికారం చేపట్టగలిగిండు. సో దీంట్లో ప్రధాని మోదీకి అలాగే రేవంత్ రెడ్డికి మనం ఎట్లా చెప్పుకోగలుగుతాం దోస్తీ ఉందని? దట్ ఈస్ ద దురదృష్టం. ఇప్పుడు పిల్లికి ఎలకకు సావాసం ఎట్లయితే అవుతుంది, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారంటే నమ్మనట్టుగానే ఇప్పుడు రేవంత్ మోడీ ఒకటే అంటే ఎవరు నమ్మడానికి వీల్లేదు. బట్ నేను మీకు చెప్తాను రాహుల్ గాంధీ ఒక మాట రాహుల్ గాంధీ బాటలో రేవంత్ రెడ్డి నడవట్లేడు. అందుకే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని దేక్తలేరు. ఢిల్లీకి పోయి మీరు కులగణన పేరు మీద ధర్నా చేస్తే కూడా ధర్నాకు రాలేదు. మనసు విప్పి ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ సంభాషించుకున్నట్టు మాట్లాడుకున్నట్టు కళ్ళలో కళ్ళు పెట్టి మీరు అట్లాంటి మొన్న వచ్చిన భారత్ సబ్మిట్ మీరు వీడియో విజువల్స్ చూడండి. అఖల్ మంద్ కు ఇషారా కాఫీ है साहब, मैं क्यों बोलना साहब, मैं मेरा मुंह क्यों खराब कर रहे हैं. ఓకే, కులగణన అంశాన్ని ఇటు బీజేపీ కాంగ్రెస్లు, బీజేపీ ఏమో మేము ఇప్పుడు కులగణన చేపడతా ఉంటుంది, ఇది మేము చేసిన పోరాటం వల్లనే బీజేపీ చేస్తుంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క పోరాటం ఒత్తిడి యొక్క ఫలితం అని నేను భావిస్తూ ఉన్నాను. 2021లోనే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించేసిండ్రు జనగణనతో పాటు కులగణన జరపాలా అని చెప్పని. అట్లా సబ్బండ వర్గాలు కావచ్చు అనేక రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి, కులగణన జరపాలని చెప్పని ఒత్తిడి పెట్టింది. ఇనీషియల్గా బీజేపీ వాజ్ వెరీ రిలక్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లక్ష్మణ్ గారు వాళ్ళు వీళ్ళందరూ అసలైతే ఎట్లా చేస్తారండి, చేయలేరండి, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, లాట్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, సమస్యలు ఉన్నాయని చెప్పని కులగణన అంశాన్ని కూడా చర్చలోకి పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. బట్ ఇవాళ ప్రజలు మూడ్ ఆఫ్ ద నేషన్ అంటాం మనం, మూడ్ ఆఫ్ ద నేషన్ వాజ్ ఫర్ కాస్ట్ సెన్సస్. ఎందుకు చేయొద్దు, చేసి తప్పేంది అన్న భావన వచ్చింది. చేయకపోతే మేము ఎక్కడ తప్పులు పడతామో అని చెప్పని బీజేపీ వాళ్ళు చేస్తూ దాన్ని కులగణన చేసి దాన్ని అటకెక్కిస్తారా లేకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్తారా? ఎట్లా ముందుకు వెళ్లాల్సిన ఒత్తిడి వస్తుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, మేమెంతో మాకు అంత కావాలంటున్నారు. మేమెంతో తెలియనప్పుడు మాకెంత అని ఎట్లా అడుగుతారు. సాధికారికంగా లెక్కలు బయటకు వచ్చినప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక నినాదాలు వస్తాయి. మేము ఇంతున్నాం కదా, మీరు ఇంతెందుకున్నారు అని అడుగుతారు. ఇప్పుడు అసెంబ్లీకి పోతే అలా ఒక సామాజిక వర్గం దాదాపు 60% సీట్లు కనబడతాయి. ఇదేందా 60% సీట్లు ఒకటిన్నర రేపు అడుగుతారు, మేము కూడా ఉంటున్నాం కదా అని చెప్పి. సంఖ్య ఎప్పుడైతే అఫీషియల్ ఇండికేటర్స్గా బయటకు వస్తాయో ఆటోమేటిక్గా క్వశ్చన్ చేస్తారు, మా బడ్జెట్ ఎంత, మా వాటా ఎంత. మా కాంగ్రెస్ చేసిన కులగణన ఎట్లా చూస్తారు మీరు? అది మోసం. అది ఈ డెంట్ డూ ఏ గుడ్ జాబ్. ఎట్లా మోసం అంటారు? మోసం అంటే ఇప్పుడు సీరియస్గా చేయలేదు. మోసం అంటే సీరియస్గా చేయలేదు. బీసీలు ముస్లిమేతర బీసీలే 53% ఉంటారండి, దాన్ని 46% అని చూపెడతా ఉన్నాడు. తర్వాత మొత్తం ముస్లింలు ఉన్నది ఎంతమంది, ముస్లిం పర్సెంటేజ్ ఎంతనండి, 12%. నువ్వు ఎంత చూపెడతా ఉన్నావు, 10% మంది ముస్లింలు బీసీలు అని చూపెడుతున్నావు. అంటే బీసీల్లో ఉన్న ఓసీలు 2%, మిగతా అంతా 10% ముస్లిమ్స్ అని చూపెడతా ఉన్నావు. తర్వాత సడన్గా ఒక సామాజిక వర్గం 15% ఉందని చెప్పి చూపెడతా ఉన్నాడు. అంతా కూడా జూబ్లీహిల్స్ బంగ్లాల ప్యాలెస్లో కూర్చొని లెక్కలు కట్టినట్టుగా ఉంది తప్ప అది పరిపూర్ణమైనటువంటి. అయితే ఇంకోటి, ఎట్లా రోల్ మోడల్ అయిద్దన్నా నువ్వే చెప్పరా, అదే ఎందుకు చెవుల పూలు పెడతావు? నేనేమంటున్నాను, సంపూర్ణంగా నువ్వు డేటా కలెక్ట్ చేయకపోతే ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెడతాడు, తర్వాత భట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళీ సెకండ్ టైం కూడా సర్వే చేస్తాము అని చెప్పని అంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ నాట్ సీరియస్. ఏదో చేయాలా, రాహుల్ గాంధీ ప్రెషర్ పెడుతుండ్రు కాబట్టి ఏదో చేయాలని చేసిండ్రు. సరే, తీర్మానం మల్లన కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున అందరూ అడిగిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కూడా నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంది. ఈ కులగణన అనేటువంటిది ఒక పెద్ద తప్పు చేసినాడు, సరిగ్గా చేయలేదు, ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పని అన్నారు. దాన్ని ఏదో రోల్ మోడల్ అని మళ్ళీ మోడీకి ఏదో లెటర్ రాసి మాదే నువ్వు తీసుకో అని చెప్పని ఈయన తప్పు చేసింది కాబట్టి ఆయనతో కూడా తప్పు చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే శ్రవణ్ గారు, ఇప్పుడు పహల్గామ్ ఇష్యూ కావచ్చు, ఆపరేషన్ కగార్, ఈ రెండు ఇష్యూలు అంటే దేశవ్యాప్తంగా హాట్గా మారినాయి. వీటిని ఎట్లా చూస్తారు? పహల్గామ్ ఘటన కావచ్చు, తర్వాత ఇప్పుడు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు కర్రెగుట్టల్లో, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దీన్ని ప్రజాస్వామికబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రెస్పాండ్ కావాలి తప్ప తుపాకీతోటి లేకపోతే పోలీసుల యొక్క పదగట్టాల కింద ఒక
ప్రజల జీవితాలను ఛిద్రం చేయొద్దు అనేటువంటిది పార్టీకి ఉన్న వ్యూ పాయింట్. కేసీఆర్ గారు కూడా స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ట్రీట్ చేయాలి తప్ప ఒక సాయుధ పోరు వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పినారు. ఇది పార్టీ వ్యూ అండ్ వీ స్టిక్ టు ఇట్. దెర్ మస్ట్ బి దే వాంట్ టు హ్యావ్ ఎ డైలాగ్, సో హ్యావ్ ఎ డైలాగ్ విత్ దెమ్. ప్రజలే ముందుకొచ్చి మాతో చర్చ చేయండి అని చెప్పని అడిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మేము చర్చ చేయము, మేము తుపాకులతో సమానం చెప్తామనంటే అది నియంతృత్వం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చర్చ చేయాలని చెప్పి కోరుతున్నా. రెండవది, పెహల్గాం విషయంలో లా అండ్ ఆర్డర్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ నౌ నాట్ ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ వైఫల్యం, ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యం. ఫస్ట్ ఇది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వైఫల్యము. సరే, దానిపైన ఎవరు చర్చలు చేయట్లేరు, మీలాంటి మీడియా హౌసెస్ కూడా ఎవరు చర్చలు చేయట్లేరు. ఎందుకంటే కాంటెక్స్ట్ అటువంటిది కాబట్టి వీళ్ళు చర్చ చేయట్లేరు. మీరు గతంలో కశ్మీర్లో జరిగినటువంటి ఒక దాడులు కానీ ఇవాళ జరిగిన దాడులు కానీ ప్రభుత్వ వైఫల్యం విస్పష్టంగా కనబడుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ అకౌంటబిలిటీ, ఏం అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. వాళ్ళు దుర్మార్గపు నా కొడుకులు తప్పు చేసినారు, వాళ్ళని శిక్షించాలా. పాకిస్తాన్ ఒకవేళ కనుక దీని వెనక ఉంది అని చెప్పని రుజువు అవుతున్నట్లుగా నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తగిన గుణపాఠం చెప్పాలా. బట్ వై ఈజ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైమ్ అండ్ అగైన్ ఈజ్ ఫెయిల్డ్. ఒక్కసారి అయితే ఫస్ట్ టైం అయితే అనుకోవాలా. ఈ 10-11 సంవత్సరాల నేపథ్యంలో ఎందుకు ఇన్ని మార్లు ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి? ఇది తప్పనిసరిగా ఒక రిఫ్లెక్షను, ఇంట్రాస్పెక్షను, తర్వాత అకౌంటబిలిటీ అనేటువంటిది ఫిక్స్ చేయవలసిన ఒక సమయం. అకౌంటబిలిటీ తీసుకోవాలి మోడీ గారు, తర్వాత అమిత్ షా గారు. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద అకౌంటబిలిటీ దట్ ఇట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్, ఒప్పుకోవాలా. తర్వాత మీరు ఎన్నన్నా చేయండి. రెండవది ఏంటి అంటే తప్పనిసరిగా ఈ ముష్కర్లను అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉంది. నిర్ద్వందంగా ప్రభుత్వం చేసేటువంటి ఒక ప్రతి చర్యకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఒక పౌరుడిగా కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కావచ్చు, మద్దతు ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు, సో పెద్దల సభలోకి అడుగు పెడుతున్నారు. సో ప్రజల కోసం మీరు నిరంతరం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఇందులో ఉన్నప్పుడు కొట్లాడు. ఇప్పుడు 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయనే నమ్మకం మీకుందా? బీజేపీ కాంగ్రెస్ హ్యాండ్ ఇన్ గ్లో అనేది స్పష్టంగా అందరికి కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ హాజ్ టర్న్డ్ అవుట్ టు బి అ డిజాస్టర్. మీరే చూడండి, అబ్కీ బార్ 400 బార్ అంటే అబ్కీ బార్ 400 అబ్కీ బార్ 246 అని ప్రజలు కిందికి నెట్టిపడేసినారు. సో దట్ మీన్స్ దెర్ ఇస్ ద డౌన్ఫాల్ ఆఫ్ నరేంద్ర మోడీ, నెంబర్ 1. నెంబర్ 2, దెర్ ఆర్ నో టాంజిబుల్ కాంట్రిబ్యూషన్స్. వాళ్ళు సిగ్నిఫికెంట్ నినాదాలు ఏదైతే ఇచ్చినారో ఆ నినాదాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినారు. నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే వెల్త్ క్రియేషన్లో కావచ్చు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినరా దేశంలో? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేవండి. ఒక్క కొత్త యూనివర్సిటీని ఎక్కడన్నా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా దాఖలాలు లేవు. మరి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినారు, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చినారు. ప్రజలు ఎంతసేపటికి వాళ్ళు మతపరమైనటువంటి ఒక విద్వేషాలు, మతపరమైన ఒక విభేదాల ద్వారా రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశాన్ని ఇంకొక మెట్టుకి పైకెక్కియాలన్న రీతిలో లేరు. ప్రజల సమస్యలను పట్టించుకునే రీతిలో లేరు. కాబట్టి ప్రజలు బీజేపీతో నేషన్ వైడ్ తప్పనిసరిగా ఒక వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నాను. నెంబర్ 1 వచ్చింది ఆల్రెడీ, అది కనబడ్డది, ఇంకా కూడా తగ్గిపోతుందని భావిస్తున్నాను. రెండవది, కాంగ్రెస్ ఇస్ డిజాస్టర్ హియర్. 15 నెలల్లోనే మేము తాడై మెడకేసుకుంటే పామయ్య గరిచిండు అని చెప్పని భావిస్తున్నారు. ఇక తర్వాత సరే రేవంత్ రెడ్డి చెడ్డ ఆయన, మరి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇంకా పటేల్ని కూర్చోబెడదామనంటే ఎవరు కాంపిటెంట్గా కనబడతలేరు. మొత్తానికి అది ఒక కలహాల కాపురం, శృతిలేని సంసారం. శృతిలేని సంసారాలు ఎట్లయితే ఆ ఇంటిని బాగు చేయవో, ఈ కలహాల కాపురాలు, శృతిలేని సంసారాలు, ఈ ఢిల్లీ డిపెండెంట్ ప్రభుత్వాలు ఇవి ప్రజలకు సరి అయినట్టుగా న్యాయం చేయవు అన్నట్టు బలమైన విశ్వాసం తెలంగాణ సమాజంలో ఉంది, ఆల్రెడీ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు ఆల్టర్నేట్ అన్న నమ్మకంతో 25 లక్షల మంది వచ్చిండ్రు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో 28లో కావచ్చు, లేకపోతే మధ్యలో ఏమైనా ఎన్నికలు వచ్చినా మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ పట్టం కడతారని నేను భావిస్తున్నాను. ఓకే, ఫైనల్గా ఏపీలో కూటమి బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ఈ 3 కలిసి పోటీ చేసినాయి. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్, బీజేపీ, పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేస్తారని ప్రచారం నిజమేనా? ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది, ఐడియాలజికల్గా ఫెయిల్యూర్ అవుతుంది. తెలుగుదేశం పవర్ ఎక్కడండి, స్ట్రెంగ్త్ ఎక్కడ? ఏడా తెలుగుదేశం స్ట్రెంగ్త్ ఉండవలసింది
హైదరాబాద్ చుట్టుపట్ల కదా. అవును. మరి ఇదే హైదరాబాద్ చుట్టుపట్ల ఒక సీట్ గెలుచుకుందా తెలుగుదేశం మీద? లేదు. బీజేపీ సాగుదప్పి కనులొట్టబోయినట్టుగా అది కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైఫల్యంతో ఇక్కడ ఏంటి గోషామాల్లో బీజేపీ గెలిచింది. కాబట్టి మీరు ఎంత చేసినా కానీ ఏ పెట్టుకున్నా కానీ వాళ్ళకు అదొక ఫిటైల్ అటెంప్ట్ అవుతుంది. బీఆర్ఎస్ సింగిల్ గానే ఉంటుంది అంటారా? బీఆర్ఎస్ సింగిల్ గా పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ప్రజల మద్దతుతో మేము నరేంద్ర మోడీకి ధీటుగా నిలబడి అంటే మీకు లోపాయికార ఒప్పందం ఉంది, అందుకే కవితకు బెయిల్ వచ్చింది లిక్కర్ కేసులో అన్నారు. ఇప్పుడు లిక్కర్కి ఎన్ని రోజులు పెడతారు జైల్లో? ఎన్ని రోజులు పెడతారండి? అట్లా కాదండి. కవిత గారికి బెయిల్ వస్తే లోపాయకార ఒప్పందం. రాహుల్ గాంధీని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎందుకు అరెస్ట్ కాలేదు? మరి వాళ్ళని అరెస్ట్ కాకపోతే మోడీ గారితో లోపాయకార ఒప్పందం ఉన్నట్ట? అదే లా. ప్రభుత్వాన్ని ఇట్లా మాట్లాడితే యువర్ కంటెంప్ట్ ద కోర్ట్ అండి. రేవంత్ రెడ్డిని మొట్టకాయలు పట్ట కొట్టింది గవాయ్ కోర్టు, సుప్రీంకోర్టు. ఇంకా కూడా మీరు ఇట్లే ప్రశ్నలు వేసి రేవంత్ రెడ్డిని ఇంకా అడిగేటట్టుగా ఇటువంటి బేకార్ మాటలు మాట్లాడేటట్టుగా ప్రాంప్ట్ చేసినట్టు అవుతుంది. ఏ బెయిల్ ఇస్ గివెన్ బై ద కోర్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్ రూల్ ఆఫ్ లా ఉన్నటువంటి ఒక ప్రాతిపదిక మీద ఇస్తారు. బెయిల్ అనేటువంటి ఫండమెంటల్ రైట్. ఓకే. మర్డర్లు చేసి వచ్చినోడు బెయిల్ తీసుకొని బయటకుంటే, ఒక దొంగ కేసులో బెయిల్ వస్తే లోపాయకార ఒప్పందం అంటే ఎట్లా? మరి రాహుల్ గాంధీ గారికి ఎందుకు బెయిల్ మీద ఉంటాడు? మరి బయట ఆయన ఎందుకు జైల్లోకి పోడు? మరి అది కూడా లోపాయకార ఒప్పందం అంటారా? రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడినందుకే ఇంకోసారి ఇట్లా మాట్లాడినట్టయితే నేను కోర్టులో నిలబెడతామని చెప్పిండు. ఒక దేశవ్యాప్తంగా ఒక 2 పార్టీలు, జాతీయ పార్టీలు మాత్రమే కేంద్రంలో అధికారంలో, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కి పోటీ రాష్ట్రంలో. ఇంకోటి మీరు ప్రశ్నకు నేను మళ్ళీ మీరు రామాయణం ఎంతమైంది, రాముని సీత ఏమైందని అడుగుతున్నారు మీరు. నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ ఎంపీలను గెలిపించింది రేవంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అనేది స్పష్టం కనబడుతుంది. రేవంత్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయండి? మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, అమృత్ స్కామ్కి సంబంధించినవి కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన అంశం కావచ్చు, అనేక స్కామ్స్ పైన కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెడితే ఒక్క విచారణ ఎందుకు సిబిఐ విచారణ చేయరండి? బండి సంజయ్ లెటర్ హెడ్ తీసుకొని టైప్ కొట్టి in the capacity of the union minister I hereby recommend to the CBI to investigate into Amrita scam Amrut scam ante immediate ga CBI వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. దానికి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అవసరం లేదు. కిషన్ రెడ్డి లెటర్ రాస్తే ఎంక్వైరీ అవుతుంది. ఎందుకు చెప్తలేరు మీరు? మీకు రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. మీకు బీజేపీకి రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే హేమంత్ బిశ్వాస్ లెక్క, అస్సాంలో ఉన్న హేమంత్ బిశ్వాస్ లెక్క ఎప్పుడన్నా మాకు రెస్క్యూకి రాడా, మేము మళ్ళా కింద మీద పడి అధికారం హస్తగతం చేసుకోవడంలో మాకు ఉపయోగపడా అని చెప్పని వాళ్ళు ఆబాగా ఎదురు చూస్తున్నారు. ఈయన కూడా ఆయనకు ఫెసిలిటేట్ చేస్తున్నాడు. ఓకే. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. సో బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పోటీలో పెద్దగా ఉంటుందని నేను, కాంగ్రెస్ ఆల్రెడీ దెబ్బతినిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గెలవరు, ఏ లోకల్ బాడీలో గెలవరు. ప్రజలు ఎప్పుడు మోకా దొరికితే అప్పుడు ఒక కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పని అనుకుంటున్నారు. ఇవాళ మొత్తం ఆర్థికంగా దివాలా తీసిపోయారు. నిన్నెవరో ఫ్రెండ్ కలిసిండ్రు, పెద్ద ఆయన. నేను ఒకప్పుడు 3 కోట్ల రూపాయల క్యాష్ అంటే కూడా నా చేతిలో దొరుకుతున్నానండి, కానీ అలా 50,000, 1,00,000, 10 లక్షల రూపాయలకు కూడా ఆగమాగం అయిపోతున్నాను. ఇది పెద్దోడి పరిస్థితి. కిందోడు ఇంట్లో జ్వరం వస్తేనో, కడుపు నొస్తేనో, కాలు నొస్తేనో, లేకపోతే చిన్న పెళ్లిళ్ళు చేయాలంటేనో కూడా పేదోళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పైసలు లేవు. మొత్తం ఎకానమీని క్రాష్ చేసి పడేసిండి. కాబట్టి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి, ఆ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఇక్కడిక్కడ హైదరాబాద్ చుట్టుపట్ల కొంత లంగ్ పవర్ను వాడేటట్టుగానే ఉన్నారు తప్ప పూర్తిగా ప్రజల్లో పెనట్రేట్ అయిపోయి గ్రామంలో వాళ్లకు ప్రాబల్యం లేదు. అన్ని ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఒక ఏకైక బలమైన నాయకుడు కేసీఆర్ గారు. ప్రతి పల్లెలో జెండా దిమ్మ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ. మేము కొంచెం చిన్న మార్పులు చేసుకోవాలి. మాకు ఎంత పెద్ద బలమైన నాయకుడు, ప్రతి జిల్లాలో పెద్ద పార్టీ ఆఫీసులు, ప్రతి మండలంలో పార్టీ ఆఫీసులు, క్యాడర్ ఉన్నది. మేము కొంత ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, కొంత ట్రైనింగు, ఇది కనుక కొంత మేము రీషఫుల్ కనుక చేసుకొని రీఓరియంట్ చేసుకున్నట్టయితే వీ విల్ బి నెంబర్ 1 పార్టీ నాట్ ఓన్లీ ఇన్ ద తెలంగాణ బట్ ఇన్ ద కంట్రీ. ఓకే. శ్రవణ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ మొన్ననే రజతోత్సవాలు నిర్వహించుకుంది. 25 ఏళ్ల ప్రస్థానంలో మీరు లేటెస్ట్గా ఎమ్మెల్సీ అయ్యారు. సో ఈ పదవి రావడంలో మీకు దోహదపడిన అంశాలు ఏంటి? సో దీంట్లో చాలామంది సీనియర్, మీకంటే సీనియర్లు ఉన్నారు, వారి కాకుండా మీకు ఇవ్వడంలో దీంట్లో ఉన్న మర్మం ఏంటి చెప్పాలి? నాకంటే సీనియర్లు ఎవరు నాకు తెలియదు, కానీ నాకు కేసీఆర్ గారు దయతో ఇచ్చిండ్రు. ఐఎమ్ గ్రేట్ఫుల్. మీ బాధ్యత ఎలా ఉండబోతుంది రానున్న రోజు? కష్టపడి పనిచేస్తాం, ఇంకా కష్టపడి పనిచేస్తాం.
ఇది మీకు ముళ్ళ కిరీటం అనుకుంటున్నారా పూల కిరీటం అనుకుంటున్నారా? రాజకీయమే ముళ్ళ కిరీటం. ఇది థ్యాంక్లెస్ జాబ్. ఇది పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ థ్యాంక్లెస్ జాబ్. ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా రాళ్ళు కొడతోలు కొడుతూనే ఉంటారు, తిడతోలు తిడుతూనే ఉంటారు. అసూయ పునాదుల మీద పుట్టినటువంటి ఒక వ్యవస్థ ఇది. మీ త్యాగాలకు తగిన ఫలం అయితే లభించింది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో అన్న. మనకంటే గొప్ప గొప్ప త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక స్వాతంత్ర పోరాట యోధులు లేరా? ఈ మధ్య కాలంలో అయితే కాకపోతే నేను అంటే మోస్ట్ పీపుల్ వెదర్ దే రియలైజ్ ఆర్ దే డోంట్ రియలైజ్, దే డోంట్ కేర్, బికాస్ ఇట్ ఇస్ మై చాయిస్. నన్ను ఎవరు బలవంతంగా నెట్టల. నాకు నేను, ఇది దైవత్వం, ఇది దైవ మార్గం, ఇది ప్రజల కోసం పనిచేయటం అనేటువంటిది మానవత్వం, దైవత్వం. ఇది ఇట్లా పనిచేసినట్టయితే 10 కాలాలు మన పేరు శాశ్వతంగా ఉంటుంది, మనం చచ్చిపోతే అని ఒక స్వార్థంతో నేను రాజకీయాలకు వచ్చిన. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీగా అధికారంలో ఉండేటప్పుడే బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటారా? గ్యారెంటీ వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మీ విలువైన సమయాన్ని మరి మా మెగా 9 టీవీ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇది మరి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేల కోటాలో డాక్టర్ దాసరి శ్రవణ్ కుమార్ ప్రజల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తాను, కేసీఆర్ గారు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్తున్నారు.